ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు అభివందనములు. మనము ఈ ఎపిసోడ్లో శ్రావణ మాసం మేషరాశి వాళ్లకు ఆగస్టు నెలలో ఏ ఫలితాలు ఉంటాయి, మరి వాళ్ళు ఏవైనా చెడు ఫలితాలు ఉంటే వాటికి ఏం చేసుకోవాలా అనే విషయాన్ని గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ఈ మేషరాశి వాళ్లకు చాలా మటుకు శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొంచెము ఫలాలు తక్కువగా ఉంటాయి. 12వ తర్వాత అంటే 13వ తేదీ నుండి వీళ్ళకు గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ శని తన నక్షత్రం మీద అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు. ఆ వక్రించే దానివల్ల కొంచెము ఖర్చులు ఎక్కువగా అధికంగా ఉండేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అంతేకాదు ప్రయాణాలు కూడా ఎక్కువగా కలుగుతాయన్నమాట. కొంచెం శరీరానికి అలత అయ్యేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. శుభకార్యములకు వెళుతారు. శుభకార్యాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయంట. సమాజంలో గౌరవము అధికంగా కల్పిస్తుంది. తరువాత నూతన వస్తువులు కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. కుటుంబంతో కలిసి ఉంటారన్నమాట. ఈ మాసంనందు ఈ రాశి వాళ్లకు ఖర్చులు కలిగిన పనులు మాత్రము నెరవేరుతాయి. కాబట్టి వీరు ఈ ఖర్చులు తగ్గించుకొని ఈ ప్రయాస లేకుండా ఉండాలంటే శని మహాత్ముడిని కొంచెము ప్రార్థించుకోవాలా. అంటే శనికి పూజ చేయడం, లేదా శని క్షేత్రం దర్శించడము, నూగులు దానం చేయడము, లేదు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము, ఇటువంటి ఈ పనులు చేస్తే ఈ రాశి వాళ్లకు మొత్తం మీద ఈ మాసమంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. ఓం స్వస్తి.